హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇంక ఈ వ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అన్నమాట. పెద్ద బిల్డింగ్ ఏం కాదు కానీ ఒక చిన్న అందమైన ఇల్లు. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. లెఫ్ట్లో ఒక పెద్ద నీళ్ళ సంప్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అయితే బాత్రూమ్ అన్నమాట. ఇంకా బాత్రూమ్ పక్కనే ఒక రేకుల షెడ్ అయితే వచ్చి ఉంటుంది. ఒకప్పుడు ఆవులు ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు వడ్లు మూటలు ఉన్నాయి కదా, అవైతే వేశారనమాట ఇక్కడ. అలాగే లెఫ్ట్లో చూస్తే పూల చెట్లు అయితే పెట్టింది మా అమ్మ. రోజా చెట్లు, ఇంకా కదిరమల్లి చెట్టు అంటారు కదా అది, కరివేపాకు చెట్టు, తమలపాకు చెట్టు కూడా పెట్టింది. అది మొన్న వర్షానికి కింద పడిపోయిందని దాన్ని అయితే కోసేశారు. ఇక్కడున్న ముగ్గులన్నీ మా అమ్మనే వేశారన్నమాట. ఇంకా ఇది ఇంటి ముందర వరండా అన్నమాట. రేకులు వేశారు వరండాలో. ఆ వరండాలో లెఫ్ట్ సైడ్ అయితే వాషింగ్ మిషన్ పెట్టారనమాట. ఇంకొక సైడ్ అయితే ఒక టేబుల్ వేసి ఒక మడత పరుపు అయితే పెట్టారు. మా ఇంటికి 2 దారులు ఉంటాయి ఇంటి లోపలికి వెళ్ళడానికి. ఒకటేమో హాల్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి కిచెన్లోకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్లో కూడా ఒక చెట్టు పెట్టారు, కదిరమల్లి చెట్టు. అది రేకుల పైకి అయితే వెళ్ళిపోయింది. మీకు పూలు కోసుకోవాలంటే చెట్టు పైకి ఎక్కి కోసుకోవాలి. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇదే మా బెడ్రూమ్ కమ్ హాల్ అన్నమాట. సపరేట్ బెడ్రూమ్ అంటూ ఏమి ఉండదండి హాల్. పల్లెటూరులో చాలా వరకు ఇప్పుడు కట్టే ఇళ్ళకి పెట్టుకుంటున్నారు, ఒకప్పుడు కట్టే ఇళ్ళకైతే ఏం లేదు. మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ టైల్స్ అన్నమాట. ఇది టైల్స్ కాదు, అప్పుడు కాలంలో అలా డిజైన్ చేశారు, టైల్స్ లాగానే సేమ్. ఎంత నైస్గా ఉంటుందో అసలు నేల. మాదైతే బండల మీదే. ఈ ఇల్లు కట్టి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మా అమ్మ అయితే ఇలా ఇంటిని సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుందండి. మా అమ్మ దుర్గమ్మ భక్తురాలు అన్నమాట. అందుకే ఇంటి నిండా దుర్గమ్మ ఫోటోలే కనపడతాయి. ఇందాక ఇదిగో మా ఇంట్లో టైల్స్ అని చూపించాను కదా ఫ్లోర్ని, అలాంటి ఫ్లోర్ ఇంకా మీ ఇళ్ళల్లో ఉంటే కామెంట్ చేయండి చూద్దాం. ఇదైతే పూజ గది, సపరేట్గా ఉంటుంది. ఇది టీవీ కబోర్డ్ అన్నమాట. దీన్నైతే మల్టిపుల్ పర్పస్లో యూజ్ చేస్తుంది మా అమ్మ. అలా వెనక్కి వస్తే హాల్లో నుంచి వంట రూమ్లోకి దారి ఉందన్నమాట. ఇదే మా అమ్మ సామ్రాజ్యం అన్నమాట. గిన్నెలన్నీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకునింది. చాలా నీట్గా కూడా ఉంచుకుంటుంది ఇల్లు. కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి పెడతా ఉంటుంది. అంత నీట్నెస్ అన్నమాట. ఎన్ని సెల్ఫ్లు పెట్టించిందో చూడండి. అలాగే సెల్ఫ్కి ఎదురుగా ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ పక్కనే ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ కింద ఒక కుర్చీ ఉంటుంది చూడండి. ఆ కుర్చీ వేసుకొని మరీ వంట చేస్తుంది మా అమ్మ. అంటే అమ్మకి మోకాలు నొప్పి, సో ఎక్కువసేపు నిలబడలేదన్నమాట. ఇక్కడ చూడండి మా అమ్మ ఏం చేస్తున్నావే అంటే కాగే పాలల్లో మీగడ తీస్తుందంట. ఎంత పరమానంద శిశురాలు కదా. ఇక్కడైతే ముందు కట్టెల పొయ్యి ఉండేదండి. ఇప్పుడైతే దాన్ని తీసేసి ఒక బండ పెట్టించి దానిపైన స్టవ్ అయితే ఆర్గనైజ్ చేసుకునిందనమాట. మాది పాత హౌసే అండి, కానీ మా అమ్మ తనకు నచ్చినట్టుగా కొత్తగా రెడీ చేయించుకునిందనమాట. ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, నాకైతే తెలియదు, అదేంటో కామెంట్ చేయండి చూద్దాం. అలా కిచెన్లో నుంచి బయట వెళ్ళిపోవచ్చు. ఇదండి బయట వ్యూ అన్నమాట. ఇంట్లో నుంచి బయట రాగానే అలా లెఫ్ట్లో వెళ్తే అక్కడైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయన్నమాట. అలా పైకి వెళ్ళచ్చు. మా ఇంటి వెనకాలే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందండి. ఇదండి మా ఊరు. మా మిద్దె పైకి ఎక్కితే సగం ఊరే కనిపిస్తుంది, మొత్తం కనిపించదు అన్నమాట. పల్లెటూర్లు అంటాం కానీ పల్లెటూర్లు కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయండి. జనాలు కూడా బాగా అప్డేట్ అయ్యారన్నమాట. ఇదన్నమాట మా ఊరు. మా హౌస్ నచ్చిందా మీకు అందరికీ? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.